హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. మనం ఈరోజు సెలక్షన్ టూల్స్ గురించి తెలుసుకుంటాము. ఫస్ట్గా ఇక్కడ ఇంటర్ఫేస్ చూడండి. న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ప్రీసెట్ అనేది ఫిల్ చేస్తాము. ఇది మీ అందరికి తెలిసిందే. నాకు A4 సైజ్ పేపర్ కావాలి. ఇప్పుడు A4 సైజ్ పేపర్ని నేను ఇక్కడ తీసుకోవాలనుకున్నాను అనుకోండి. గూగుల్లో A4 సైజ్ పేపర్ సైజ్ అని టైప్ చేస్తే మనకు విడ్త్ అండ్ హైట్ అనేది తెలుస్తుంది. అలా కాకుండా ఫోటోషాప్లో బై డిఫాల్ట్గా ఒక దగ్గర ఉంటుంది. అది మనం ఫస్ట్ క్లాస్లో చూసాం అనమాట. ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ప్రింట్ అనే ట్యాబ్లో A4 అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకేనా? ఈ A4 సైజ్ పేపర్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా విడ్త్ అండ్ హైట్ అనేది ఇక్కడ మనకు క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో క్రియేట్ అని ప్రెస్ చేస్తున్నాం. పేపర్ అనేది ఇలా మనకు పోర్ట్రేట్లో అంటే వర్టికల్గా వచ్చింది కదా, హారిజంటల్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ ప్రాపర్టీస్లో ఇక్కడ ల్యాండ్స్కేప్ అనే మోడ్ పైన క్లిక్ చేయాలి. ఓకే, ప్రొసీడ్. సో ఇదంతా మనం ఫస్ట్ క్లాస్లోనే చూసాము. డాక్యుమెంట్ని ఫిట్ చేయాలి అంటే ఏం చేయాలి? షార్ట్కట్కి Ctrl+0. ఓకే, Ctrl+0 అని ప్రెస్ చేస్తే డాక్యుమెంట్ అనేది ఫిట్ అవుతుంది. సో ఈ టూల్స్ అన్నీ ఒకసారి రీసెట్ చేద్దాము. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం ఏ టూల్లో ఉంటే ఆ టూల్ ఐకాన్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం మూవ్ టూల్లో ఉన్నాము. అంటే ఈ ఐకాన్ పైన రైట్ క్లిక్ చేస్తే రీసెట్ ఆల్ టూల్స్ అని కనిపిస్తుంది. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో టూల్స్ ఏమైనా డిఫాల్ట్గా ఏదైనా చేంజెస్ ఉంటే కనుక ఆ టూల్స్ అన్నీ ఒకసారి రీసెట్ అయిపోతాయి. ఓకేనా? సో మనం ఈ విధంగా ఎప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ లేయర్ పైన ఎప్పుడు వర్క్ చేయకూడదు కాబట్టి ఒక లేయర్ తీసుకోండి. లేయర్స్లోనే ఉండాలి మన వర్క్ ఎప్పుడు. బ్యాక్గ్రౌండ్ పైన చిన్న గీత కూడా పెట్టకండి. ఓకేనా? ఈ క్లాస్లో మనం చెప్పుకోబోయేది బ్లింకింగ్ సెలెక్షన్ టూల్స్ గురించి. సెలెక్షన్ టూల్స్లో ఫస్ట్ టూల్ వచ్చేసి ఇక్కడ మూవ్ టూల్ కిందనే ఉంటుంది. రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఇందులో ఉండే మిగతా టూల్స్, సబ్ టూల్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. ఫస్ట్ టూల్ వచ్చేసి రెక్టాంగిల్ మర్క్యూ టూల్. సో ఈ టూల్ ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒకసారి ఇలా డ్రాగ్ చేసి చూస్తాను. డ్రాగ్ చేస్తే ఈ సెలెక్షన్ అనేది వచ్చింది. ఓకేనా? ఈ సెలెక్షన్ ఎలా వచ్చింది? రెక్టాంగిల్ షేప్ లో వచ్చింది కదా, అందుకే మనం రెక్టాంగిల్ మర్క్యూ టూల్ అంటున్నాం. ఈ సెలెక్షన్ చూడండి బ్లింక్ అవుతుంది కాబట్టి దీన్ని బ్లింకింగ్ సెలెక్షన్ టూల్ కూడా అంటారు. సెలెక్షన్ ఇక్కడ ఉంది. నేను ఇక్కడ ఇంకొక సెలెక్షన్ డ్రా చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక డ్రా చేయడానికి వెళ్తే ఈ ఫస్ట్ వెళ్ళిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఇంకొక డ్రా చేయడానికి వెళ్తే ఇటు సైడ్ ఉన్నది వెళ్ళిపోయింది. స్టేబుల్ గా ఉండట్లేదు. ఓకే, సో రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనము సింగిల్ సెలెక్షన్ అంటే న్యూ సెలెక్షన్ అనే ఆప్షన్ మాత్రమే మనకు సెలెక్ట్ అయి ఉంది. పక్కనే ఉంది అడిషన్ అనమాట. సో ఈ అడిషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అడిషన్ తీసుకున్నాను కదా, మనకి ఎన్ని బాక్సెస్ కావాలంటే అంటే ఎన్ని సెలెక్షన్స్ కావాలంటే అన్ని సెలెక్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ బాక్స్ని ఇలా జాయింట్ కూడా చేయొచ్చు అనమాట. ఇలా జాయింట్ కూడా చేయొచ్చు. సో మనం సెలెక్షన్ టూల్స్ని మనం ఇలా అడిషన్ చేయొచ్చు. సో అవి యాడ్ అయిపోతుంటాయి అనమాట. ఓకేనా? పక్కనే ఉంది సబ్ట్రాక్షన్. ఇది సబ్ట్రాక్షన్ అనమాట. సబ్ట్రాక్షన్ అంటే మీ అందరికి ఐడియా ఉంది కదా, మైనస్. సో ఇది చూడండి. సో నేను ఇలా సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. అసలు ఈ పైన ఏరియా ఏది వద్దు అనుకుంటే సో ఇలా తీసుకొచ్చి ఇలా మొత్తం సబ్ట్రాక్ట్ చేసేస్తున్నాను. సో ఆ పైన ఏరియా మొత్తం పోయింది. ఓకేనా? సో ఇది సబ్ట్రాక్ట్ అనమాట. లాస్ట్ ఉంది ఇంటర్సెక్ట్. సో ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేను ఈ సెలెక్షన్ని డీసెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్షన్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? డీసెలెక్షన్. డీసెలెక్షన్లో ఫస్ట్ లెటర్ ఏంటి? డి కదా. సో Ctrl+D అంటే మనకి ఈ సెలెక్షన్ అనేది పోతుంది. డీసెలెక్షన్ అంటారు. లాస్ట్ వన్ వచ్చేసి ఇంటర్సెక్షన్. ఈ ఇంటర్సెక్షన్ మనకు తెలియాలి అంటే మనకు 2 బాక్సెస్ కావాలి. 2 బాక్సెస్ ఎలా తీసుకోగలుగుతాం? అడిషన్ లోనే కదా. సో నేను అడిషన్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ 2 బాక్సెస్ అనేవి ఇలా తీసుకుంటున్నాను. ఓకేనా? ఈ 2 బాక్సెస్ లో నాకు కామన్ గా ఒక ఏరియా కావాలనుకోండి. ఆ కామన్ ఏరియాని మనం ఇంటర్సెక్ట్ తోటి తీసుకోవచ్చు అనమాట. ఈ బాక్స్ లో కొంచెం ఏరియా కావాలి అండ్ ఈ బాక్స్ లో కొంచెం ఏరియా కావాలి. సో అలా కావాలి అనుకున్నప్పుడు ఈ 2 బాక్సెస్ ని మనం ఇలా జాయిన్ చేసేసి ఇప్పుడు చూడండి ఆ బాక్స్ లో కొంచెం సెలెక్ట్ అయింది, ఈ బాక్స్ లో కొంచెం సెలెక్ట్ అయింది కదా. మన కర్సర్ వదిలేస్తే ఆ సెలెక్ట్ అయిన ఏరియాల వరకు మాత్రమే మిగిలిపోతుంది, మిగతాదంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇది లాస్ట్ ఇంటర్సెక్షన్. ఓకేనా? సో ఫస్ట్ నేను న్యూ సెలెక్షన్ తీసుకుంటున్నాను, అంటే సింగిల్ సెలెక్షన్ తీసుకుంటున్నాను. ఒక సెలెక్షన్ బాక్స్ ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఓకేనా? బ్లింకింగ్ సెలెక్షన్ అనేది వచ్చింది కదా. సో ఈ బాక్స్ ఇప్పుడు ఎక్కడ ఉంది? లేయర్ 1లో ఉంది. ఓకేనా? సో ఇప్పుడు లేయర్ 2 తీసుకుంటున్నాను. లేయర్ 2లోకి వెళ్ళిపోయింది. సో లేయర్ 3 తీసుకుంటున్నాను. లేయర్ 3లోకి కూడా ఈ బ్లింకింగ్ సెలెక్షన్ అనేది వెళ్ళిపోయింది. కానీ యాక్చువల్లీ మనం డ్రా చేసింది బ్లింకింగ్ సెలెక్షన్ ఎందులో? లేయర్ 1లో డ్రా చేస్తాం. కానీ నేను లేయర్ 2 లేయర్ 3 తీసుకుంటే ఇప్పుడు లేయర్ 3లోకి కూడా వచ్చింది ఆ బ్లింకింగ్ సెలెక్షన్ అనేది. ఎందుకు వచ్చింది అంటే దానికంటూ ఒక బాడీ అనేది మనం ఇంకా ఇవ్వలేదు. సో ప్రజెంట్ ఇది జస్ట్ బ్లింక్ అవుతుంది, అంటే సర్చింగ్ ఫర్ ద ల్యాండ్.
సో ఇప్పుడు మనము ఫోర్గ్రౌండ్లో ఒక కలర్ తీసుకొని ఆ ఫోర్గ్రౌండ్ కలర్ అనేది ఇక్కడ మనం అప్లై చేస్తాం అనుకోండి, అప్పుడు దానికి బాడీ అని వస్తుంది అనమాట. లేయర్ 3లోకి వచ్చేసింది. ఓకేనా, సెలెక్షన్ అనేది. ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయాలి అంటే షార్ట్ కట్ కి ఏంటి, ఆల్ట్ ప్లస్ డిలీట్ ఆర్ బ్యాక్ స్పేస్. ఓకే, అదే అనమాట షార్ట్ కట్ కి వచ్చేసి ఆల్ట్ ప్లస్ డిలీట్ ఆర్ బ్యాక్ స్పేస్. నేను ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాను. ఓకే, డిలీట్ అనేది కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఈ సెలెక్షన్ అనేది అలాగే ఉంది చూడండి. ఈ సెలెక్షన్ పోవాలి అంటే డీసెలెక్షన్ చేయాలి కదా, కంట్రోల్ డి. నెక్స్ట్ లేయర్ 1 తీసుకున్నాను. సో ఇక్కడ రెక్టాంగిల్ మర్క్యూ టూల్లో ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఆప్షన్ చూడండి, ఫెదర్ అనేది 0 ఉంది. 0 ఏ మెజర్మెంట్ లో చూపిస్తుంది, పిక్సెల్స్ లో ఉంది. సో నేను ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఫెదర్ 0లోనే ఉంది. సో నేను ఇప్పుడు కలర్ అనేది ఫిల్ చేస్తున్నాను. ఫోర్గ్రౌండ్ కలర్ ఆల్ట్ ప్లస్ డిలీట్ ఫిల్ చేశాను. ఫెదర్ 0 ఉంది కాబట్టి ఈ బాక్స్ అనేది ఇలా ఫిల్ అయిపోయింది. నేను నెక్స్ట్ ఇంకొక లేయర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఫెదర్ అనేది ఒక 20% ఇస్తున్నాను. ఓకే, ఫెదర్ 20 ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ డ్రా చేస్తున్నాను. ఓకే, డ్రా చేసేసి ఇప్పుడు మళ్ళీ ఫోర్గ్రౌండ్లో ఉన్న కలర్ అనేది ఫిల్ చేస్తున్నాను. డిసెలెక్ట్. రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా, ఎక్కడుంది? సో ఇదేమో ఫెదర్ 0లో ఉన్నప్పుడు బార్డర్ చూడండి ఎలా ఉంది, షార్ప్గా ఉంది. ఇప్పుడు ఫెదర్ దీనికి 20% ఇచ్చాం కదా. సో చూడండి ఫెదర్ అనేది ఎలా అప్లై అయింది, బార్డర్కి చాలా స్మూత్గా అప్లై అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకొక లేయర్ తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈసారి ఫెదర్ వచ్చేసి ఒక 50 ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ బాక్స్ అనేది డ్రా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కలర్ అనేది ఫిల్ చేద్దాం. సో చూడండి, సో ఇదే ఫెదర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెక్టాంగిల్ బాక్స్ అనేది ఒక ఫ్రీ హ్యాండ్ మూమెంట్ ఉంది. అంటే నాకు కావాలనుకుంటే నేను ఇలా తీసుకోగలుగుతున్నాను, ఇలా వర్టికల్గా, ఓకే, ఇలా హారిజంటల్గా, ఇలా ఒక ఫ్రీ హ్యాండ్ అనేది ఉంది ఇలా అంటుంటే. కానీ ఇలా కాకుండా ఒక స్క్వేర్ కావాలంట, అంటే విడ్త్ అండ్ హైట్ సేమ్గా ఉండాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేయడానికి వెళ్తున్నా, స్క్వేర్ అనేది డ్రా చేయడానికి వెళ్తున్నా. సో నేను ఇలా డ్రా చేయడానికి వెళ్తున్నప్పుడు అక్కడ లాస్ట్లో WH అని కనిపిస్తుంది. W ఎంత ఉంది, 1316 ఉంది. H ఎంత ఉంది, 1283 ఉంది. అంటే విడ్త్ అండ్ హైట్ అలా వచ్చాయన్నమాట. సో విడ్త్ అండ్ హైట్ ఈక్వల్గా ఉంటేనే కదా స్క్వేర్ అనేది. సో ఇప్పుడు మనకు స్క్వేర్ అనేది నేను ఎగ్జాక్ట్గా నా హ్యాండ్తో తీసుకోలేను అనమాట, ఇది పాసిబుల్ కాదు. ఇక్కడ మనం ఒక షార్ట్ కట్కి యూజ్ చేస్తాము, ఏంటంటే షిఫ్ట్ అనమాట. సో ఇప్పుడు నేను షిఫ్ట్ హోల్డ్ చేస్తున్నాను. సో చూడండి, మీరు ఆ అమౌంట్ పైనే కాన్సన్ట్రేట్ చేయండి ఎలా చేంజ్ అయిపోతుందో. ఇప్పుడు 1299 అండ్ 1245 ఉన్నాయి కదా, నేను షిఫ్ట్ హోల్డ్ చేయగానే స్క్వేర్లోకి వెళ్ళిపోతాయి, రెండు అమౌంట్స్ సేమ్ అయిపోతాయి. ఓకే, చూడండి. సో చూడండి, నేను షిఫ్ట్ హోల్డ్ చేసే పట్టుకున్నాను ఇంకా. సో చూడండి అక్కడ రెండు 1245 1245 వచ్చాయన్నమాట. విడ్త్ హైట్ ఈక్వల్గా ఉంది. ఇప్పుడు ఇది స్క్వేర్ అయిపోయింది. నేను ఫస్ట్ ఏం చేయాలి అంటే నా మౌస్ను వదిలేయాలి, ఆ తర్వాత షిఫ్ట్ పైన హ్యాండ్ తీసేయండి. సో ఫస్ట్ మీరు షిఫ్ట్ వదిలేసి హ్యాండ్ తర్వాత తీస్తాను అనుకుంటే మళ్ళీ రివర్స్ అయిపోద్ది. సో ఫస్ట్ మౌస్ వదిలేయాలి, ఆ తర్వాతనే షిఫ్ట్ పైన హ్యాండ్ తీసేయండి. ఓకేనా, మరీ చిన్నపిల్లలకు చెప్తున్నాను, ఎందుకంటే ప్రతిదీ ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి. సో ఫస్ట్ కొన్ని క్లాసెస్లో ఇలాగే ఉంటుంది, తర్వాత స్పీడ్ పెంచుతాము. ఫస్ట్ బిగినింగ్ క్లాసెస్ అయితే ఇలాగే తెలుసుకుందాం. ఓకేనా, సో ఇక్కడ ఇంకొక స్క్వేర్ కావాలి అనుకుంటే నేను డైరెక్ట్ వెళ్ళి ఇలా డ్రా చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఇంతసేపు కష్టపడి ఇది డ్రా చేసి మొత్తం పోతుంది. ఎందుకంటే ఇక్కడ న్యూ సెలెక్షన్లోనే ఉన్నాం మనం, ఇంకా ఎడిషన్ తీసుకోలేదు. ఇప్పుడు ఎడిషన్ తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు డ్రా చేయడానికి వెళ్తున్నాను. సో స్క్వేర్ కావాలంటే ఏం చేయాలి, షిఫ్ట్ అనేది హోల్డ్ చేయాలి. సో చూడండి, నేను షిఫ్ట్ హోల్డ్ చేసి ఎంత దూరం డ్రాగ్ చేసినా కూడా కార్నర్స్ అనేది అలాగే వస్తున్నాయి. ఓకేనా, సో నేను ఇక్కడ వదిలేస్తున్నాను. సో మౌస్ వదిలేస్తాను. ఓకేనా, మౌస్ వదిలేసేసి పైకి వెళ్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అనేది స్క్వేర్ అనేది ఉంది. ఓకేనా, సో ఈ రెండింటికి కావాలంటే మనం కలర్ ఫిల్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ చేస్తున్నాను, కంట్రోల్+, డిలీట్. ఓకే, డీసెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను. మనం ప్రతిసారి మౌస్తో అడిషన్కి, సబ్ట్రాక్షన్స్కి, ఇంటర్సెక్షన్స్కి వెళ్ళాలంటే మనం ఇక్కడికి వెళ్ళి ప్రతిసారి ఇలా క్లిక్ చేయాల్సి వస్తుంది. సో మౌస్ యూసేజ్ అనేది మనం తక్కువగా చేయాలి కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ లేయర్ అనేది తీసుకుంటున్నాను. లేయర్ తీసుకొని ఇప్పుడు న్యూ సెలెక్షన్లోనే ఉన్నాను కదా, న్యూ సెలెక్షన్లోనే ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక రెక్టాంగిల్ అంటే ఒక స్క్వేర్ అనేది డ్రా చేస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక బాక్స్ డ్రా చేయాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను అడిషన్లోకి వెళ్ళాలి. నేను మౌస్తో వెళ్ళకుండా షార్ట్కట్కి ఏంటంటే షిఫ్ట్ అనమాట. ఇక్కడ కూడా షిఫ్టే. సో ఓకే, షిఫ్ట్ తీసుకుంటే అడిషన్ సింబల్ వచ్చింది చూడండి. ఓకే, కర్సర్కి కార్నర్లో అడిషన్ సింబల్ వచ్చింది. సో ఇలా యాడ్ చేస్తూ వెళ్ళొచ్చు. నేను ఇంకా షిఫ్ట్ వదిలిపెట్టలేదు, షిఫ్ట్ అనేది అలాగే ఉంది. ఇప్పుడు నేను షిఫ్ట్ వదిలేస్తున్నాను, మీ ఫోకస్ అంతా ఇక్కడే చూడండి. నేను షిఫ్ట్ వదిలేస్తున్నాను. సో చూడండి,
నేను షిఫ్ట్ వదిలేగానే అటు నుంచి ఇటు మళ్ళీ న్యూ సెలెక్షన్లోకి స్లోగా జంప్ అయిపోయింది. ఓకేనా. సో నేను ఇప్పుడు మైనస్ చేయాలనుకుంటున్నాను, అంటే సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను. సబ్ట్రాక్ట్కి కూడా షార్ట్కట్ కీ ఉంది, ఆల్ట్ అనమాట. సో ఇప్పుడు నా కర్సర్ చూడండి, నేను ఆల్ట్ హోల్డ్ చేస్తే ఎలా చేంజ్ అవుతుందో మైనస్ సింబల్ వస్తుంది. ఓకే. సో చూడండి, నేను ఆల్ట్ హోల్డ్ చేయగానే అక్కడ కర్సర్లో మైనస్ సింబల్ అనేది వచ్చింది. ఓకేనా. సో ఫస్ట్ అవుట్ సైడ్ నుంచి ఇలా మైనస్ చేస్తున్నాను, మైనస్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ లోపల ఏం లేదు కదా, ఎంటీ ఏరియా ఉంది కదా, ఇక్కడ మైనస్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, మైనస్ అయిపోయింది. అంటే ఈ ఏరియా అంతా ఎడిషన్లో ఉన్నప్పుడు ఇక్కడ లోపల ఒక చిన్న బాక్స్ డ్రా చేస్తే ఇప్పుడు ఈ మధ్యలో ఏరియా అనేది మైనస్ అయిపోయింది. ఓకే. సో ఇలా మనం ఆల్ట్ హోల్డ్ చేస్తే మనం మైనస్ అనేది చేయొచ్చు. ఇంటర్సెక్షన్, ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ ఇంటర్సెక్షన్ కదా. ఇంటర్సెక్షన్కి షార్ట్కట్ కీ ఏంటి, మీకు ఈ పార్ట్కి అర్థమై ఉంటుంది. సో అడిషన్కి వచ్చేసి మనము షిఫ్ట్ యూజ్ చేసాం, సబ్ట్రాక్షన్కి వచ్చేసి ఆల్ట్ యూజ్ చేసాం. అసలు ఇంటర్సెక్షన్ అంటే అవి రెండు కలిసే కదా. సో రెండు కలిసే తీసుకుందాం. షిఫ్ట్ అండ్ ఆల్ట్ యూజ్ చేస్తే మనకి ఇంటూ సింబల్ వచ్చింది చూడండి, అక్కడ కర్సర్కి ఇంటూ సింబల్ వచ్చింది. ఇంటూ సింబల్ అంటేనే మనకి ఇంటర్సెక్షన్ అని అర్థం. ఓకే. సో ఇప్పుడు నాకు ఈ బాక్స్లో కొంచెం కామన్ ఏరియా తీసుకొని, సో చూడండి ఈ బాక్స్లో కొంచెం తీసుకుంటున్నాను అండ్ ఈ బాక్స్లో కొంచెం ఏరియా తీసుకుంటున్నాను. ఈ రెండు ఏరియాలు కొంచెం తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను మౌస్ వదిలేస్తున్నాను. ఏం జరుగుతుందో చూడండి, మొత్తం చుట్టుపక్కల ఉన్న అన్నీ వెళ్ళిపోతాయి, ఆ రెండు మాత్రమే మిగులుతాయి. సో చూడండి, చుట్టుపక్కల అంతా పోయి ఆ 2 బాక్సెస్ మాత్రమే మిగిలినాయి. సో రీజన్ ఏంటి అంటే మనం ఇంటర్సెక్షన్లో ఉన్నాం. నేను ఇంకా నేను ఆ 2 కమాండ్ కీస్ అనేది అలాగే పట్టుకొని ఉన్నాను, వదిలేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా వెళ్ళిపోతుందో. సో నేను ఇప్పుడు వదిలేస్తాను. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది కదా. ఈ షార్ట్కట్ కీస్ యూజ్ చేసి మనం ఇలా చేయొచ్చు అనమాట, డైరెక్ట్గా క్లిక్ చేయకుండా. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, స్టైల్. ఓకే. స్టైల్లో ఫస్ట్ వన్ ఏంటి, నార్మల్ అని ఉంది. మనం అప్పటి నుంచి నార్మల్ అనే మోడ్లో ఉన్నాం కాబట్టి మనకు న్యూ సెలెక్షన్ అంటే మనకి ఇలా ఫ్రీ హ్యాండ్ అనేది ఉంది. సో ఈ ఫ్రీ హ్యాండ్ అనేది రావడానికి రీజన్ ఏంటి అంటే మనము స్టైల్లో నార్మల్ అనే దానిలో ఉన్నాం. అలా కాకుండా ఇంకొకటి నెక్స్ట్ వన్ చూడండి, ఫిక్స్డ్ రేషియో అని ఉంది. ఈ ఫిక్స్డ్ రేషియో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు విడ్త్ అండ్ హైట్ మనల్ని ఇక్కడ అమౌంట్ ఇవ్వమని అడుగుతుంది అనమాట. సో ఈ విడ్త్ అండ్ హైట్ అమౌంట్ ఇద్దాము. ప్రజెంట్ ఇన్బిల్ట్గా 1/1 అండ్ 1 అని ఉంది కదా. సో 1 and 1 అంటే ఏంటి, సో విడ్త్ హైట్ సేమ్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం ఎంత దూరం డ్రాగ్ చేసినా కూడా మనకు అది ఏమొస్తుంది, రిజల్ట్ అనేది స్క్వేరే వస్తుంది కదా. ఓకే, స్క్వేర్ వచ్చింది. ఓకే, డీసెలెక్ట్. ఇప్పుడు నేను విడ్త్ అనేది 3 ఇస్తున్నాను. ఓకే, హైట్ అనేది 1 ఉండని. సో విడ్త్ 3 ఇచ్చాను, హైట్ 1 ఇచ్చాను. ఓకే, ఇప్పుడు డ్రా చేద్దాము. సో చూడండి, ఈ బాక్స్ నేను ఎంత దూరం ఇలా డ్రాగ్ చేసినా కూడా మనకు విడ్త్ అనేది 3 ఉంటుంది, హైట్ అనేది 1లోనే ఉంటుంది. ఇది ఎందులో ఉంది, రేషియోలో ఉంది, ఫిక్స్డ్ రేషియో. ఓకే, విడ్త్ ఏమో 3, హైట్ ఏమో 1. సో తర్వాత ఆప్షన్ ఫిక్స్డ్ సైజ్. ఈ ఫిక్స్డ్ సైజ్ అనేది ఇన్బిల్ట్గా 64 పిక్సెల్స్గా ఉంటుంది. సో జస్ట్ అది ఇన్బిల్ట్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేస్తే చూడండి, చిన్న బాక్స్ అనేది వచ్చింది. ఓకే, చిన్న బాక్స్ ఈక్వల్గా వచ్చింది. ఓకేనా. సో డీసెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పిక్సెల్స్లో తీసుకుంటుంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1000 పిక్సెల్స్ తీసుకుంటున్నాను, ఇక్కడేమో ఒక 500 పిక్సెల్స్ తీసుకుందాం. ఓకే, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో 1000 and 500 తీసుకుంటున్నాను. ఇప్పుడు విడ్త్, హైట్. ఇప్పుడు నేను ఇక్కడ డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు, ఏజ్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఒక క్లిక్ చేస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు క్లిక్ చేశాను, విడ్త్ ఏమో 1000 వచ్చింది పిక్సెల్స్లో, హైట్ ఏమో 500 వచ్చింది. ఓకే, సో పిక్సెల్స్లో ఇలా ఇది ఫిక్స్డ్ సైజ్ అనమాట. ఇప్పుడు మనము రెక్టాంగిల్ మర్క్యూ టూల్ అనేది ఒక ఫోటో పైన అప్లై చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో రెక్టాంగిల్ మర్క్యూ టూల్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఒక కార్ ఇమేజ్ ఉంది కదా. సో ఈ కార్ ఇమేజ్ పైన నేను ఇలా డ్రా చేస్తున్నాను. సో ఇలా డ్రా అయితే అయింది. ఓకేనా. సో ఇప్పుడు Ctrl+C అని కాపీ తీసుకొని ఇక్కడ పక్కన డాక్యుమెంట్లో వచ్చేసి Ctrl+V అని పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఫెదర్ అప్లై చేయాలనుకున్నాను అనుకోండి. ఇక్కడ ఫస్ట్ నేను ఫెదర్ అమౌంట్ అనేది ఇవ్వాలి కదా. ఫెదర్ అమౌంట్ అనేది నేను 50 ఇస్తున్నాను. 50 ఇచ్చేసి ఇప్పుడు నేను ఈ కార్ వరకు ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఫెదర్ 50 ఇచ్చాను కదా. సో చూడండి, ఫెదర్ అప్లై అయిపోయింది. Ctrl+C అని కాపీ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ కార్ చూడండి. సో చూసారు కదా ఫెదర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటో. ఫెదర్ అప్లై చేస్తే ఏమైపోయింది, ఈ కార్ అనేది మరి ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ లాస్ట్లో
సెలెక్ట్ అండ్ మాస్క్ అని ఉంది. సో మాస్క్ అనే టాపిక్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఇది సెలెక్ట్ అంటే సెలెక్షన్ అనమాట. సెలెక్ట్ అండ్ మాస్క్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు ఈ ఫోటోలో సబ్జెక్ట్ వచ్చేసి కార్. ఓకే, ఒకసారి మనం ఈ సెలెక్ట్ అండ్ మాస్క్ పైన క్లిక్ చేద్దాం. ఓకే, సెలెక్ట్ అండ్ మాస్క్ పైన క్లిక్ చేయగానే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఓకే, ఇక్కడ బ్రష్ సైజ్ అనేది 13 ఉంది. సో నేను దీన్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, ఇంకా బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ ప్లస్ సింబల్ మనకు కనిపించేంత వరకు. సో ఇప్పుడు నేను ఈ కార్ని ఇలా స్లోగా ప్లస్ చేస్తూ వస్తున్నాను. ఓకే, జస్ట్ నేను ఈ కార్ నాకు కనిపించినంత ఏరియా వరకు సో జస్ట్ ఇలా క్లిక్ చేస్తున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు నా కార్ అనేది ఇక్కడ వరకు సెలెక్ట్ అయింది. ఈ క్లౌడ్తో మనకు అసలు సంబంధమే లేదు కదా, దీనిపైన ఒకసారి క్లిక్ చేద్దాం. సో చూడండి, ఈ క్లౌడ్ ఏరియా కూడా మనకు సెలెక్ట్ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని అన్సెలెక్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మైనస్ సింబల్ ఉంది. సో ఈ మైనస్ తోటి మళ్ళీ నేను దీన్ని అన్సెలెక్ట్ చేస్తాను. ఓకేనా, సో మనం ప్రజెంట్ ఇక్కడ ఈ టాపిక్ మాత్రమే తెలుసుకుంటాము. ఈ 2 బ్రషెస్, ఇక్కడ బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేయడం ప్లస్ అండ్ మైనస్. ఓకేనా, సో ఇప్పుడు ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. రిమైనింగ్ ఆప్షన్స్ అనేవి మనకు మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. ఇక్కడ ఇవి మాత్రమే తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, నేను ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. సో చూడండి, ఓన్లీ కార్లో మనం కావాల్సిన ఏరియా వరకు మాత్రమే సెలెక్ట్ చేసుకోగలిగాం, అంటే మాస్క్ చేసుకోగలిగాం. ఇక్కడ మాస్క్ అనేది వచ్చింది. సో మాస్క్ అనేది వచ్చింది. ఇక్కడ ఏమో ఇక్కడ ఒక టైర్ పోయింది. ఓకేనా, సో ఇక్కడ ముందర సైడ్ కూడా అంత సరిగ్గా రాలేదు కదా, సో నో ప్రాబ్లం. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ ఇమేజ్ అంటే ఏ కలర్, వైట్ కలర్ కదా. ఇమేజ్ అంటేనే వైట్ కలర్. నేను మాస్క్లో మీకు ఆల్రెడీ చెప్పాను వైట్ కలర్ కాబట్టి, ఇమేజ్ అంటే వైట్ కలర్ కాబట్టి ఇక్కడ మనకు ఫోర్గ్రౌండ్లో వైట్ కలర్ని తీసుకుందాం. ఓకేనా, ఫోర్గ్రౌండ్లో వైట్ కలర్ తీసుకొని ఇక్కడ బ్రష్ టూల్ తోటి, ఓకే బ్రష్ టూల్ తోటి మనం ఇప్పుడు ఇక్కడ జూమ్ చేసుకుందాం ఒకసారి. ఓకే, జూమ్ చేసుకొని మనకు కావాల్సిన ఏరియా ఏంటి, ఇక్కడ ముందర ఈ లైట్ అనేది కనిపించట్లేదు కదా, దానిపైన అప్లై చేయండి. సో ఇక్కడ ఫోర్గ్రౌండ్లో వైట్ కలర్ తీసుకున్నాను, బ్రష్ తీసుకున్నాను, మార్క్స్ బాక్స్లో ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నాకు కావాల్సిన ఏరియాస్ని నేను రివీల్ చేసుకుంటున్నాను స్లోగా. సో టైర్ కొంచెం కనిపించాలి. ఓకే, సో ఇలా రివీల్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను స్పేస్ బార్ యూజ్ చేస్తున్నా, అందుకే హ్యాండ్ వచ్చింది. సో చూడండి, హ్యాండ్ యొక్క ఇంపార్టెన్స్ చూసారు కదా. సో ఈ పైన కూడా ఇలా జస్ట్, సో ఈ కార్ అనేది నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఇక్కడ చూపించట్లేదు, జస్ట్ రఫ్గానే చూపిస్తున్నాను. ఓకే, కార్ అనేది మట్టిలో ఉంది కాబట్టి మనకు టైర్ అనేది కనిపించట్లేదు. జస్ట్ ఈ రెండింటిని ఇలా కలిపేద్దాం. సో జస్ట్ ఒక కింద బేస్ లాగా ఉంటుంది. సో జస్ట్ నేను ఇలా కలిపేస్తున్నాను. ఓకే, సో ఇంకా చాలా అనమాట. ఇది జస్ట్ ఒక రఫ్ సెలెక్షన్. Ctrl+0 అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం, ఫిట్ అయిపోతుంది, స్క్రీన్ ఫిట్ అయిపోతుంది. మనకి శాండ్ వద్దనుకుంటున్నాం. శాండ్ వద్దనుకున్నప్పుడు ఏం చేయాలి, ఎలా తీసేయాలి? ఈ శాండ్ నాకు వద్దు, తీసేయాలి. సో ఎలా తీసేయాలి, ఇప్పుడు ఏం చేయాలి? మీకు మాస్క్ అనే క్లాస్ అర్థమై ఉంటే ఇప్పుడు ఈ శాండ్ తీసేయడానికి మనము ఇక్కడ ఫోర్గ్రౌండ్లో బ్లాక్ కలర్ అనేది తీసుకుంటాం. ఓకే, నేను ఇలా స్వైప్ చేస్తున్నాను. స్వైప్ చేయడానికి షార్ట్కట్ కీ ఎక్స్ అనమాట. ఈ ఎక్స్ అనే కీని ప్రెస్ చేసి కూడా మీరు ఇలా స్వైప్ చేసుకోవచ్చు. మనం ఫోర్గ్రౌండ్లో బ్లాక్ కలర్ తీసుకున్నాము, సేమ్ బ్రష్ టూల్ తీసుకుంటున్నా, ఈ మాస్క్ బాక్స్లోనే ఉంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మనము శాండ్ అనేది ఇలా రిమూవ్ చేయొచ్చు. సో శాండ్ మనం ఇలా రిమూవ్ చేస్తే మనకు ఓన్లీ కార్ వరకు మాత్రమే మిగిలిపోయింది. ఇది డైరెక్ట్గా డ్రాగ్ అండ్ ఇక్కడ డ్రాప్ చేస్తున్నాను, ఇక్కడ తీసుకుపోయి ఇక్కడ డ్రాప్ చేస్తున్నాను. సో చూడండి, సో దానికి చుట్టుపక్కల ఎలాంటి బ్యాక్గ్రౌండ్ రాకుండా ఓన్లీ కార్ వరకు మాత్రమే వచ్చింది. లేయర్ కూడా చూడండి, విత్ మాస్క్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, సో చూసారు కదా. ఓకే, సో ఇది అనమాట మనకు డిఫరెన్స్. సో సెలెక్ట్ అండ్ మాస్క్ టాపిక్ ఇది. సో ఇప్పుడు చూసారు కదా, రెక్టాంగిల్ మర్క్యూ టూల్లో ఉన్న ఆప్షన్స్ ఇక్కడ చూసారు. ఓకే, సెలెక్ట్ అండ్ మాస్క్ వరకు చూసారు. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎలిప్టికల్ మర్క్యూ టూల్. సో నేను ఒక్క రెక్టాంగిల్ మర్క్యూ టూల్కి మాత్రమే ఇంత టైం తీసుకొని ఎందుకు చెప్పాను అంటే, నెక్స్ట్ ఎలిప్టికల్ ఉంది. ఎలిప్టికల్ మర్క్యూ టూల్లో ఆప్షన్స్ అన్నీ సేమ్. సో నేను ఇక్కడ జస్ట్ మీకు చెప్తుంటేనే మీకు అర్థమైపోతుంది, దీనికి అంత టైం కూడా ఉండదు. సో మనకు రెక్టాంగిల్ అంటే ఒక ఫిక్స్డ్ సైజ్ ఉంది, ఎలిప్టికల్ అంటే మీకు ఈ పార్ట్కి అర్థమైపోయి ఉంటుంది. ఇదేంటి, సర్కిల్స్. సో సర్కిల్ కదా, సో ఇది వచ్చేసి సర్కిల్ అనమాట. నేను ఒక డ్రా చేయడానికి పోతే ఇంకొకటి ఎందుకు పోతుంది, మనం న్యూ సెలెక్షన్లో ఉన్నాము. ఇక్కడ అడిషన్ తీసుకుంటే ఎన్ని సర్కిల్స్ అన్నా డ్రా చేసుకోవచ్చు. ఇదేమో సబ్ట్రాక్షన్, ఇది వచ్చేసి
ఇంటర్సెక్షన్ మనకు ఇవన్నీ తెలుసు అనమాట. ఇంకా ఫెదర్ కూడా మీకు తెలిసే ఉంటుంది కదా. ఫెదర్ ఇప్పుడు 0 ఉంది, మనం బ్యాక్గ్రౌండ్ పైన ఉన్నాం. ఇప్పుడు ఒక లేయర్ తీసుకుంటే లేయర్ 1లోకి సెలెక్షన్ అనేది వెళ్ళిపోయింది. ఫోర్గ్రౌండ్ కలర్ అనేది ఫిల్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఫెదర్ అనేది 100 ఇస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ సేమ్ లేయర్లో ఉన్నాను. సేమ్ లేయర్లో ఉండి ఇంకొక సర్కిల్ డ్రా చేస్తున్నాను. ఓకే, డ్రా చేసేసి ఇప్పుడు ఫోర్గ్రౌండ్ కలర్ అనేది ఫిల్ చేస్తాను. ఫెదర్ అనేది అప్లై అయిపోయింది. షిఫ్ట్ని హోల్డ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ సర్కిల్ అనేది వస్తుంది. నేను షిఫ్ట్ని హోల్డ్ చేస్తాను చూడండి. షిఫ్ట్ యూజ్ చేసేసి మీరు ఇలా సర్కిల్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, నేను డీసెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మిగతా ఆప్షన్స్ అన్నీ సేమ్. సో ఇప్పుడు కొత్తగా మనకు ఇక్కడ వచ్చిన ఆప్షన్ ఏంటంటే యాంటీ అలైజ్. సో ఒకసారి చూద్దాం. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మిగతా మీకు ఎక్కడ కనిపించినా కూడా సేమ్ కాన్సెప్ట్. సో యాంటీ అలైజ్ అనేది ఇప్పుడు టిక్లో ఉంది బాక్స్ అనేది. ఇక్కడ ఒక సర్కిల్ అనేది డ్రా చేస్తున్నాను. సర్కిల్ డ్రా చేసాను కదా. ఓకే, ఇప్పుడు ఫోర్గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేద్దాము. అప్లై చేస్తాను, డీసెలెక్ట్ చేస్తున్నాం. ఇది యాంటీ అలైజ్ టిక్లో ఉన్నప్పుడు ఈ సర్కిల్ తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకొక లేయర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు యాంటీ అలైజ్ అనేది ఆఫ్ చేస్తున్నాను. యాంటీ అలైజ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక సర్కిల్ అనేది డ్రా చేస్తాను. డ్రా చేసేసి ఇప్పుడు దానికి ఫోర్గ్రౌండ్ కలర్ అనేది ఫిల్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు గుర్తుంది కదా, ఇదేమో యాంటీ అలైజ్ టిక్లో ఉన్నప్పుడు అంటే చెక్లో ఉన్నప్పుడు, ఇదేమో యాంటీ అలైజ్ చెక్లో లేనప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో మనం ఒకసారి జూమ్ చేద్దాం. ఈ రెండింటికి మధ్యలో జూమ్ చేసి వాటి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో నేను కంట్రోల్ ప్లస్ అని జూమ్ చేస్తాను. సో చూడండి, మీకు ఈ పార్ట్కి అర్థమైపోయి ఉంటుంది డిఫరెన్స్ అనేది. ఇదేమో యాంటీ అలైజ్ టిక్లో ఉన్నప్పుడు, ఇదేమో యాంటీ అలైజ్ టిక్లో లేనప్పుడు. సో చూడండి, యాంటీ అలైజ్ టిక్లో ఉన్నప్పుడు బార్డర్ ఒక ఎడ్జ్ వచ్చేసి కొంచెం సాఫ్ట్గా ఉంది. ఓకే, కొంచెం మెల్ట్ అవుతుంది, సాఫ్ట్గా ఉంది. అదే ఇక్కడ వచ్చేసరికి మెర్జ్ కాలేదు బార్డర్ అనేది. ఓకే, రఫ్గా ఉంది. ఇలా మీకు షార్ప్గా కనిపిస్తున్నాయి కదా, అవి పిక్సెల్ బాక్సెస్ అనమాట. పిక్సెల్ బాక్సెస్ మీకు ఇలా కనిపిస్తున్నాయి స్టెప్స్గా. అవి అనేది మెర్జ్ కాలేదు. ఓకే, రఫ్గా కనిపిస్తుంది, అన్ఈవెన్గా ఉంది. ఓకేనా. సో Ctrl+0 స్క్రీన్ ఫిట్. ఇది యాంటీ అలైజ్ అనమాట. సో యాంటీ అలైజ్ టిక్లో ఉంటే బెటరా, టిక్లో లేకపోతే బెటరా అంటే అది డిపెండ్స్ అపాన్ మీ చాయిస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ లేయర్ 1 అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ టూల్ చూడండి, మనకు సింగిల్ రో మర్క్యూ టూల్ అనేది ఉంది. దాని కిందనే ఉంది సింగిల్ కాలమ్ మర్క్యూ టూల్ అనేది ఉంది. సో ఇప్పుడు ఈ సింగిల్ రో మర్క్యూ టూల్ అనేది తీసుకొని ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. దీనికంటూ స్పెషల్గా మనం చెప్పుకోవడానికి ఏముండదు. ఈ పైన ఆప్షన్స్ అన్నీ మీకు తెలిసినాయి. దీని గురించి చెప్పుకోవడానికి స్పెషల్గా అంటే ఏముండదు. ఇలా ఒకసారి ఒక క్లిక్ చేస్తున్నాం. సో చూడండి, ఒక సెలెక్షన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో ఫోర్గ్రౌండ్లో Alt+Delete అనేసి ఫోర్గ్రౌండ్ కలర్ తీసుకొని ఫిల్ చేస్తున్నాం. ఫిల్ అయిపోయింది. ఇప్పుడు డీసెలెక్ట్ చేస్తాను. చూడండి, ఒక లైన్ అనేది వచ్చింది. ఇంకంతే. ఈ టూల్ వల్ల మనకు ఒక లైన్ అనేది ఫామ్ అయింది అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లేయర్ తీసుకుంటున్నాను. దాని కింద ఉన్న టూల్ సింగిల్ కాలమ్ మర్క్యూ టూల్. ఇది తీసుకుంటున్నాను. సేమ్ ఆప్షన్స్, ఒక క్లిక్ చేస్తాను, మళ్ళీ లైన్ వచ్చింది. సో ఫోర్గ్రౌండ్లో కలర్ తీసుకొని ఫిల్ చేస్తున్నాను. సో డీసెలెక్ట్. సో చూడండి, జస్ట్ ఈ 2 లైన్స్ వచ్చాయి, కనిపించట్లేదు. ఇవి కూడా కొంచెం జూమ్ చేస్తున్నాను. సో చూడండి, జస్ట్ 2 లైన్స్ వచ్చాయి అంతే. ఈ లేయర్లో ఒకటి, ఈ లేయర్లో ఒకటి ఉంది. సో వీటి వల్ల పెద్ద యూజ్ ఏం లేదు. అంటే ఇప్పుడు ఈ లైన్స్ కావాలనుకుంటే మనము ఈ రెక్టాంగిల్ మర్క్యూ టూల్తో కూడా తీసుకోవచ్చు కదా. సో ఇప్పుడు రెక్టాంగిల్ మర్క్యూ టూల్ తీసుకున్నాను, ఒక లేయర్ తీసుకున్నాను. లైన్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు కదా. సో ఇంత లావు లైన్ తీసుకున్నాను, నేను ఫోర్గ్రౌండ్లో ఉన్న కలర్ అనేది ఫిల్ చేస్తున్నాను, డీసెలెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఇలా ఒక లైన్ కావాలంటే దీంతో కూడా తీసుకోవచ్చు ఇలా. సో ఫోర్గ్రౌండ్లో కలర్ తీసుకొని కలర్ అనేది ఫిల్ చేస్తున్నాను. ఓకే, సో లైన్ కావాలంటే ఆల్రెడీ మనం రెక్టాంగిల్ తోట తీసుకోవచ్చు. ఇది అవసరం లేదు మనకు. ఈ టూల్స్ అనేవి, ఈ లాస్ట్ టూల్స్ అనేవి మనకు అంతగా యూజ్ ఏమి ఉండదు, ఎక్కువగా యూజ్ చేయము. సో ఈ 4 టూల్స్ గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ.